గురువుగారు, ఏమైంది శిష్య? పెళ్ళాం ముండ మోచిన వాడిలా అంత దిగులుగా ఉన్నావు? మా ఆవిడ పెట్టే అగచాట్లు బాధలు భరించలేకపోతున్నాను గురువుగారు. వచ్చే జన్మలో కూడా నేనే భర్తగా రావాలని పూజలు చేస్తుందండి. దానికి ఏదైనా ఇరుగుడు ఉందంటారా? గురువుగారు, నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. శరత్, అమ్మా, గొప్ప గొప్ప వ్యక్తుల తల్లో ఎంట్రుకలు ఉండవు. ఎందుకు తల్లి? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిజాలు మాట్లాడతారు కనుక. శరత్, మరి నీ జుట్టు ఎందుకు అంత ఒత్తుగా ఉంది? తండ్రి, అన్ని అబద్ధాలు చెబుతుంది కాబట్టి. అమ్మాయి తండ్రి, బాబు ఏం చేస్తుంటావు? అబ్బాయి, నాకు మెడికల్ షాప్ ఉంది అంకుల్. అమ్మాయి తండ్రి, సూపర్, సీజన్తో సంబంధం లేదు, నష్టమేం లేని వ్యాపారం. మా అమ్మాయి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. జానకి, ఆ సీట్లు ఇలా పట్టకరా అల్లుడికి. డాక్టర్, రామన్న, మీరు బాగా ఒత్తిడికి ఫీలైనప్పుడు ఏం చేస్తారు? రామన్న, గుడికి వెళ్తాను డాక్టర్ గారు. డాక్టర్, వెరీ గుడ్. దైవ సన్నిధిలో ధ్యానం చేసుకుంటారా? రామన్న, లేదు డాక్టర్ గారు, గుడి బయట చెప్పులు షూలు అన్నీ కలిపేస్తా. బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ఏవో తేల్చుకోలేక తిప్పలు పడుతుంటే వాళ్ళని చూసి రిలాక్స్ అవుతాను.